హాయ్ అండి. ఒక్కోసారి అనిపిస్తుందండి, మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోతే ఎంత బాగుంటుందా అని. ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా హాయిగా ఉంటుంది కదండి. సో పిల్లలకైతే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట, హాయిగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో అలా మీకెవరికైనా అనిపించిందా? అనిపిస్తే గనక నాకు కామెంట్ చేసేయండి. ఈ రోజైతే మేము మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో అందుకని బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మా చిన్నోడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అంటే మా పెద్దోడు కాకినాడలో ఉన్నాడు కదా, ఇంకా రాలేదు. ఉండుంటే వాడిని తీసుకెళ్దాము. కాకపోతే ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా అని తీసుకెళ్ళాము. బార్బిక్యూకి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళామండి. బట్ అక్కడ వాడు చేసిన అల్లరి అంతా ఇంత కాదనమాట. వాళ్ళ డాడీకి చెప్తానే ఉన్నాను నేను, అయినా కూడా వాళ్ళ డాడీ వినకుండా తీసుకొచ్చారు. సో ఇంట్లోనే ఏదన్నా బిర్యానీ చేసుకుందాము అని చెప్పేసి అన్నాను అనమాట. సో వాళ్ళ డాడీ వినలేదు, ఎందుకంటే చిన్నోడు తినేవాడండి మమ్మల్ని. మేము నార్మల్ టైమ్స్లో కూడా ఎక్కువగా రెస్టారెంట్కి వెళ్తూనే ఉంటామండి. మీరు నా వీడియోస్ చూస్తే కనుక మీకే అర్థమై ఉంటుంది. అందుకని నాకైతే బోర్ కొట్టేసింది. ఇంక రోజు ఏం రెస్టారెంట్కి వెళ్తే తింటాంలే, ఇంట్లోనే చేసుకు తింటే బాగుంటుంది కదా అని చెప్పన్నాను. సో ఆయన ఏంటంటే వద్దు, ఈరోజు బయటకే వెళ్దాం అని చెప్పన్నారు. చిన్నోడిని తీసుకొచ్చాము. ఇంకా వాడు అల్లరి స్టార్ట్ చేస్తాడు, అసలు వెళ్ళాడు. సో మా వల్ల కాలేదు. సో ఇంకా ఆయన కూడా ఏంటంటే వద్దులే తీసుకెళ్ళిపోతానని చెప్పేసి తీసుకెళ్ళిపోయి మా అత్తమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తా అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ లోపు ఏంటంటే ఇంకా అక్కడ ఆల్రెడీ అక్కడ బుక్ చేసుకుని ఉన్నాం కదండి, వాళ్ళ ఐటమ్స్ ఒక్కొక్కటిగా తీసుకొస్తూ ఉన్నారు. మేము నాన్ వెజ్ది తీసుకున్నామండి. సో అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అనమాట అక్కడ. సో నాన్ వెజ్ తీసుకున్నాము. 1000 రూపీస్ అంట, అంటే 1045 రూపీస్ ఎంతో అని చెప్పారండి. సో ఇదివరకు 800 చేంజ్ అలా ఉండేది బార్బిక్యూలో, ఇప్పుడు చాలా కాస్ట్ పెంచేశారు. బట్ ఫుడ్ కూడా అంతేమీ బాగాలేదండి. ఇదివరకు కొంచెం టేస్ట్గా ఉండేది, ఇప్పుడైతే నాకేమీ అంత అనిపించలేదు. సో నాకు అక్కడ ఏంటంటే ఈ ఫ్రూట్స్ కొంచెం కారం అది జల్లి తీసుకొస్తారు, అది నాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ స్వీట్ కార్న్ కూడా ఫ్రై చేసి తీసుకొస్తారు, అది కూడా చాలా ఇష్టం అండి. సో అదంతా నేను లాగించేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఈ నార్మల్ ఫ్రూట్ సలాడ్ అవన్నీ కూడా మనకి అక్కడ సెపరేట్గా ఉంటాయి, అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకురావచ్చు అనమాట. కేకు, ఫ్రూట్ సలాడ్, అలాగే ఐస్ క్రీమ్స్, పాయసం ఇవన్నీ ఉంటాయి. సో అదంతా కూడా మేము తినేసిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ సినిమాకి వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చేసనమాట. దాని ఆపోజిట్లోనే రెయిన్స్ మూవీ ఉంటుందండి, అంటే రెయిన్స్ సినిమాస్ అని చెప్పేసి అక్కడ థియేటర్ ఉంది. సో అక్కడికి అయితే వచ్చేసాము. శుభం మూవీ వాచ్ చేద్దామని చెప్పి వచ్చామండి. శుభం మూవీ రివ్యూ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. మన లేడీస్కి సంబంధించిన మూవీ అండి అది, అందుకని ఖచ్చితంగా నేను రివ్యూ అయితే ఇస్తాను. తప్పకుండా వాచ్ చేసేయండి.